ఇరాన్ విషయంలో సరైన అంచనా వేయడంలోని ఇజ్రాయెల్ పొరపాటు ఇప్పుడు దానికి గ్రహపాటుగా మారింది. ఖొమైనీని చంపేస్తే అయిపోతుంది, అక్కడున్న పబ్లిక్ అందరూ డైవర్ట్ అయిపోయి తమ దగ్గరకు వస్తారనుకుంటే, మొన్నటిదాకా ఖొమైనీ వ్యతిరేకంగా పోరాటాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయారు. ఇళ్లల్లోకి మాత్రం పరిమితం అవుతారు అన్నటువంటి మహిళలందరూ రోడ్డెక్కి ఉద్యమిస్తున్నటువంటి వేళ అక్కడ ప్రజల ప్రాణాలు తీస్తే ఇంత ప్రమాదం అవుతుంది కాబట్టి యుద్ధాన్ని ఆపుకోవాల్సి వచ్చింది. మరొక వైపున హెజ్బుల్లా ఏదైతే లెబనాన్ నుంచి నిన్న కొట్టిన దెబ్బతో ఐరన్ డోమ్కి పెద్ద దెబ్బే తగిలింది. దాన్ని మళ్ళీ సెటరేట్ చేసుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఇంకొకటి, దాన్ని కయ్యే ఖర్చు ఒక ఎత్తు అయితే ఈలోపు సెక్యూరిటీ ఏంటి అన్నటువంటి ప్రాబ్లం వచ్చింది. ఇంకొక వైపున తాజాగా గాజాలో రివర్స్ అయ్యారు, ధైర్యం వచ్చేసింది ఉగ్రవాదులకు, హమాస్ వాళ్ళకి. 10 మంది ఇజ్రాయలీ సోల్జర్స్ని, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళని కాల్చి చంపారు.